ప్రేజ్ టు జీసస్. రక్షకుడును దేవుడునైన యేసుక్రీస్తు పేరిట మీకు రాఫెత్ తరపున శుభములు. దేవుడు మాట్లాడతాడు అనే అంశంలో మరో క్రొత్త విషయం తెలుసుకుందాం రండి. ఎడారిలో ఇస్మాయేలు బాధను చూసి దేవదూత ద్వారా హాగరుతో మాట్లాడారు. ప్రాణభయముతో ఉన్న ప్రవక్త అయిన ఏలియాకు ఆహారము పంపి దేవదూత ద్వారా మాట్లాడారు. ఇజ్రాయేలులకు న్యాయాధిపతిని నియమించి నడిపించుటకు గిద్యోనుతో మాట్లాడారు. అదే విధముగా సర్వమానవాళి పాప పరిహారం కోసం దేవుడు ధరణిలో జన్మించుటకు ఎంచుకున్న కన్య అయిన మరియమ్మతో దేవదూత ద్వారా మాట్లాడారు. నా పాపముల నిమిత్తము మరణించి మృత్యుంజయుడైన యేసు వారి పునరుత్థానము గురించి స్త్రీలకు దేవదూతలు తెలియజేశారు. పక్షపాతము లేని మన దేవుడు అన్యుడైన కొర్నేలుతో దేవదూత ద్వారా మాట్లాడారు. ఈ మాటను అపోస్తలుడైన పేతురు దృఢముగా చెబుతున్నాడు. జరగబోవు సంగతులను గూర్చి, లోక తీర్పు గూర్చి అపోస్తలుడైన యోహానుతో దేవదూత ద్వారా మాట్లాడారు. నీవు నమ్మి ప్రార్థించిన ఎడల నీతో కూడా మాట్లాడతారు. అట్టి కృపను మనము పొందుదుముగాక. ఆమేన్.